హలో అండి, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఇవాళ ఈ వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ ఫ్రై కాకుండా ఇలాగ ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుందన్నమాట. పప్పుచారు, పప్పు, రసం ఇలా ఈ కాంబినేషన్లో ఈ ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా బెండకాయల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుందామండి. అలాగా చివర్లా కట్ చేసేసుకుందాం. చివర్లా కట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా బెండకాయని ఇలాగా 4 పీసెస్గా అయితే కట్ చేసుకుందామండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలాగనే సేమ్ అన్ని బెండకాయలన్నిటిని కూడాను కట్ చేసి పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, ఇక్కడ బెండకాయలన్నిటిని కూడాను ఇలాగా మొత్తం కూడాను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలాగా బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు అండ్ అలాగే టేస్ట్ సరిపడా కారం కూడా యాడ్ చేసుకుందామండి. అలాగే కొంచెం ఒక పావు టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు వీటన్నిటిని కూడాను బెండకాయ ముక్కలకి పట్టే విధంగా ముందు కలుపుకుందామండి. మనం వేసుకున్న ఉప్పు, కారం ఇవన్నీ కూడాను బెండకాయ ముక్కలకి పట్టే విధంగా ఇలాగ మొత్తం కూడాను మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ 1/2 కప్పు దాకా శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడాను కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఇందులోకి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఒకసారి మళ్ళీ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఎక్కువ వాటర్ అయితే పట్టవన్నమాట ఇందులో. చూస్తున్నారు కదండి, ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ అనేది పోసుకుంటూ ఈ మిశ్రమం అంతా కూడాను కలుపుకుందామండి. సో వాటర్ పోసుకొని ఇలాగ అయితే కలిపి పెట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, మనకి కోటింగ్ అయితే ఎక్కువ ఏం లేదనమాట. ఇలా లైట్గానే కలిపి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకున్నా అండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెండకాయ మిశ్రమాన్ని అయితే ఇలాగా 1 బై 1 ఆయిల్లోకి అయితే వేసుకుందాము. మనకి ఇక్కడ ఆయిల్ అనేది మీడియం హీట్ ఉంటే సరిపోతుందన్నమాట. సో ఎక్కువ హీట్ ఉంటే ఏంటంటే వేయంగానే మనకి బెండకాయ అనేది ఫాస్ట్గా ఫ్రై అయిపోతుందన్నమాట. సో మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం ఇలాగా 1 బై 1 వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగా వేసిన వెంటనే కదిపించకుండా ఒక నిమిషం తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ బెండకాయ అనేది మంచిగా ఫ్రై అయ్యిందనమాట. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నిటిని కూడాను ఫ్రై చేసుకుందాము. సెకండ్ టైం కూడాను ఇలాగే సేమ్ ప్రాసెస్ అనమాట. 1 బై 1 ఇలా వేసుకుంటూ బెండకాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకుందామండి.
రెగ్యులర్‌గా చేసే విధంగా కాకుండా అప్పుడప్పుడు ఇలాగ కూడాను ట్రై చేయండి. చాలా బావుంటుందనమాట. సో, ఇలా చారు వీటి కాంబినేషనే కాకుండా ఈవినింగ్ స్నాక్‌గా గూడా తినేసేయొచ్చనమాట. ఇప్పుడు ఎలాగో రైనింగ్ సీజన్ కాబట్టి అప్పుడప్పుడు ఇలాగ మనం బెండకాయ ఫ్రైని కూడాను ఇలాగా చేసి ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి పెట్టొచ్చనమాట. చాలా బావుంటుందండి. ఇంతేనండి. ఎంతో సింపుల్ బెండకాయ వేపుడు రెడీ అనమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో గనక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే మన ఛానల్‌ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.